తెలంగాణలో స్థానిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో రాజకీయ పార్టీలో సందడి మొదలైంది. ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. ఇందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో 10 ఏళ్లు పదవులకు దూరంగా ఉన్న పార్టీ కార్యకర్తలు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు కావడంతో అధికార పార్టీ పనితీరుకు ప్రతిబింబంగా ఈ ఎన్నికలు నిలవనున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగా బలాన్ని పెంచుకోవాలనుకుంటున్న ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని గట్టి పట్టుదలతో ఉంది కాంగ్రెస్ అధినాయకత్వం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయకపోవటం, 2 లక్షల పైబడిన వారికి రుణమాఫీ ఇవ్వకపోవడంతో అన్నదాతల్లో కొంత వ్యతిరేకత ఉంది. దీన్ని అధిగమించేందుకు అస్సాం నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం తమకు కలిసి వస్తుందని అస్సాం నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందనే నినాదంతో బరిలోకి దిగాలని పీసీసీ పెద్దలు నిర్ణయించారు. తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారు కాంగ్రెస్ నేతలు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, 2000 రైతు భరోసా పెంపు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉద్యోగాల భర్తీ లాంటివి తమను గెలిపిస్తాయని అస్సాం పార్టీ బలంగా నమ్ముతుంది.